ఆయన ఊరుకుంటే కాదు, నోటుకొచ్చింది మాట్లాడు. కేసులు పెట్టినారు, చట్టం చెప్పుకుంటుంది. బయటకు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి, చంద్రబాబు గారు మాట్లాడి మీకోసం. అంటే అంబటి రాంబాబు గారి యొక్క ఉద్దేశం ఏంటంటారు కిరణ్ గారు? ఇక్కడ ఇప్పుడు అంబటి రాంబాబు గారి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటారు? ఇప్పుడు నా అల్లుళ్ళు కమ్మోళ్ళు అని చెప్పటం, అసలు ఆయన ఉద్దేశం ఏంటంటారు? లడ్డు విషయానికి క్యాస్ట్కి సంబంధం ఏంటంటారు? అదే చెప్తున్నా, లడ్డూ విషయం చేయడానికి అంబటి రాంబాబుని, యోగి రమేష్ని, జగన్మోహన్ కొడుకు, బీసీలు కాపులు గొడవ రావాలని చెప్పి, కాపు కమ్మ చీలిపోవాలని చెప్పి ఇదొక ప్రయత్నం చేశారు. నేను ఒకటి అడుగుతున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫ్ కాపు ఎవరిని నాయకత్వం నడుస్తోంది? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కూతుర్ని, వాళ్ళ కొడుకుని తిట్టినప్పుడు ఇదే అంబటి రాంబాబు ఎందుకు, ఇదే వైసీపీ కాపు నాయకుడు అంబటి రాంబాబు కూతురు కూడా ఎందుకు కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేదు, ట్విట్టర్ కూడా పెట్టలేదు? ఎందుకంటే మీకు భయమా? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పని చేస్తారా? అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గేటు కూడా రాంబాబు, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, రెడ్డి అంతా ఈ రెడ్లో జరిగింది. ఈరోజు అధికారం అయిపోయేసరికి ఇక్కడ ఇంకొకటి క్యాస్ట్ గురించి ఏదన్నా మాట్లాడితే పేర్ని నాని గారో లేదంటే ఇంకొకరు మాట్లాడితే ఏమో, కానీ గతంలో తన సామాజిక వర్గం గురించి తన యొక్క అభిప్రాయాన్ని తెలియజెప్పిన అంబటి రాంబాబు గారి వీడియో ఒకటి ఉంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే మీరు కూడా ఒకే సామాజిక వర్గం కాబట్టి అడుగుతున్నాం మిమ్మల్ని. సరే, ఒకటే అండి, అంబటి రాంబాబు గారి గురించి ఏమైతే నిజంగానే అంత సీరియస్, అంత పట్టించుకునే అవసరం లేదు. అసలు చాలా నీట్ అండి. ఆయన ఏదో మాట్లాడేసి 10 మంది గురించి మీడియా ముందు మాట్లాడేసి అంబటి రాంబాబు పెద్ద దేశకి నేత మాత్రం పొరపాటు చేసినట్టే. అంబటి బాబుకు అంత సీన్ లేదు, అంత ఇవ్వకండి అతనికి. అతను ఏదో తెలుసు, అతను పేకలో జోకర్ లాగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము అంబటి రాంబాబుని బహిరంగంగా చెప్తున్నా, అతను ఒక జోకర్, పేకలో జోకర్. అతనికి అంత సినిమా లేదు, అంత సీన్ లేదు.